హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే తమ రాష్ట్రంలో అక్రమ వలసదారుల వల్ల ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని అక్కడి ప్రజలకు అంటే ఎవరైతే నిజమైన అస్సామీ ప్రజలు ఉంటారో వారికి గన్ లైసెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. సో దీంతో ఇకపై అస్సామీ ప్రజలకు చాలా ఈజీగా గన్ లైసెన్స్ దొరుకుతుంది. వారి చేతుల్లో తుపాకులు ఉండనున్నాయి. ఇక వారి ముందు అక్రమంగా వచ్చిన వలసదారులు ఏమైనా కాస్త ఓవర్ యాక్షన్ చేశారనుకో ఖచ్చితంగా కాల్చి పాడేయడానికి కూడా వెనకాడబోరు అన్నట్టు తెలుస్తోంది. దీంతో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ అక్రమ వలసదారులపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. అయితే ఈ విధంగా గన్ లైసెన్స్లు ఇవ్వడానికి కారణం ఏంటి, ఈ అక్రమ వలసదారుల వల్ల అస్సాం ఎంతగా ఇబ్బంది పడుతోంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. రీసెంట్గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే తమ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ గన్ లైసెన్స్ ఇద్దాము, దానివల్ల ప్రజలకు అక్రమ వలసదారుల నుంచి వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర పోలీసు శాఖ వర్క్ చేస్తోంది. అంటే ఈ లైసెన్స్ ఇవ్వడానికి సంబంధించిన పోర్టల్ను అభివృద్ధి చేయడం, ఆ పోర్టల్లో అప్లికేషన్ పెట్టుకునే విధంగా వారిని ప్రజలకు అవగాహన కల్పించడం, ఇటువంటి వర్క్ అయితే చేస్తోంది. సో ఇది కొద్ది రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విధంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే, నిజానికి అక్రమ వలసదారులు మన భారతదేశానికి ఇటు బంగ్లాదేశ్ అండ్ అటు మయన్మార్ నుంచి చాలా అక్రమ వలసదారుల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఒక అంచనా ప్రకారం మన ఇండియాలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు అంచనా ఉంది. మన హైదరాబాద్ అండ్ ఏపీలో కూడా చాలామంది ఈ విధంగా నివసిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక కాలనీలో చాలా ఎక్కువగా నివసిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వీరికి ఒక ఫుట్బాల్ టీం ఉన్నట్లు కూడా గతంలో వెలుగులోకి వచ్చింది. సో ఈ విధంగా మన దేశంలో అక్రమ వలసదారులంతా చాలా వరకు పాతుకుపోయారు. అయితే అస్సాం అనేది బంగ్లాదేశ్ బోర్డర్గా స్టేట్ కాబట్టి అక్కడ ఈ బెడద చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 1971లో పాకిస్తాన్ ఇండియా మధ్య వార్ అయిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. అప్పటి నుంచే అస్సామీకి చాలా అక్రమ వలసదారుల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఒక అంచనా బట్టి అస్సాంలో కోట్లలో ఈ విధంగా నివసిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 1971 నుంచే అక్కడికి వలస వచ్చిన వారందరినీ ఏరివేయాలని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పేసింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో చాలా వరకు ఈ విధంగా అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి వల్ల వచ్చిన సమస్య ఏమిటంటే, ముఖ్యంగా ఈ అస్సాంలో బోర్డర్ స్టేట్ కాబట్టి బోర్డర్కు దగ్గరగా ఎక్కువగా అడవులు ఉంటాయి. ఈ అడవులన్నిటిని ఆక్రమించుకుని పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నారు. అదేవిధంగా అక్రమ వలసదారులు ఒక స్ట్రాటజిక్ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు. అదేమిటంటే జనరల్గా మన ఒక గ్రామాన్ని అంచనా వేసుకుంటే, ఒక గ్రామంలో జనరల్గా లోకల్ పీపుల్ నివసిస్తూ ఉంటారు కదా. ఆ లోకల్ పీపుల్లో ఒకరిద్దరు ఫస్ట్గా పెనట్రేట్ అవుతారు. అంటే ఒకరిద్దరు అక్రమ వలసదారులు వచ్చి నివసిస్తూ ఉంటారు. సరే పోనీలో ఇద్దరే కదా అని వదిలేస్తాం మనం జనరల్గా. ఆ ఇద్దరు మరో ఇద్దరిని తీసుకురావడం, ఆ విధంగా చిన్న కాలనీ లేదంటే ఒక చిన్న ఏరియాలో వీళ్ళు ఫస్ట్ నివసించడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పెరుగుతారు. వీరి సంతానం కూడా కంట్రోల్డ్ ఉండదు. ఒక్కొక్కరు 10-20 మందిని కూడా కంటూ ఉంటారు. ఈ విధంగా వారి సంఖ్యను పెంచుకుంటూ పోతారు. అప్పుడు వీరంతా ఒక కాలనీని ఏర్పాటు చేసుకుంటారు ఆ గ్రామంలో. అంటే ఒక గ్రామం ఒకవైపు, వీరి కాలనీ ఓవైపు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీరు మెల్లిమెల్లిగా ఆ గ్రామంలోని ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి ట్రై చేస్తారు. ఏ విధంగా అంటే వీళ్ళందరూ కలిసి ఒక సమీపంలో ఉన్న మార్కెట్లో కానీ వ్యాపారాల్లో కానీ వీళ్ళు పెనట్రేట్ అవుతూ పక్కవారిని బెదిరించడం, వారికి ఇబ్బందులు కలిగించడం. అంటే మన షాప్ ఒకటి ఉంటుందనుకోండి, దాని పక్కనే వీరి షాప్ను ఏర్పాటు చేసుకుని ఈ మన షాప్కి వ్యాపారం జరగకుండా చేసేస్తూ ఉంటారు. అదేవిధంగా కొట్లాటలు ఇటువంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల అక్కడ స్థానిక పీపుల్ అనేవారు వ్యాపారం చేసుకోలేని పరిస్థితిని వీరు సృష్టిస్తారు. దీంతో ఇక ఏమీ చేయలేక వీరందరూ అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోవడం, లేదంటే తమ వ్యాపారాలను మూసేసుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఇదే కాదు, వీరు అక్రమ వలసదారులు అనేవాళ్ళు చాలా క్రూయల్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఎలాగంటే వీళ్ళు చంపడానికైనా వెనకాడరు. డ్రగ్స్ స్మగ్లింగ్ అండ్ రేప్స్, ఈ విధంగా క్రిమినల్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువగా పాల్గొంటారు. ఎందుకంటే వీరు సుపారీ కిల్లింగ్ కోసం ఎవరి దగ్గరైనా ఒక 10,000, 20,000 డబ్బులు తీసుకుని కిల్లింగ్ చేసేస్తారు అనుకోండి, వారిని పోలీసులు జనరల్గా ఎవరైనా ఎక్కడైనా హత్య జరిగితే వారిని పోలీసులు వెతుకుతూ ఉంటారు. మన ఇండియన్స్ అయితే
తొందరగా పట్టుకోవడానికి వీలుంటుంది. వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళడానికి వీలుండదు కాబట్టి తొందరగానే పట్టుబడతారు. కానీ వీళ్ళు అంతా ఐడెంటిటీ లేని పీపుల్ కాబట్టి వీరు హత్య చేసి వెంటనే బంగ్లాదేశ్‌లోకి పారిపోయి ఒక 6 మంత్స్ అలా ఉండిపోతే అయిపోయి ఇక వాళ్ళపై కేస్ అనేది ఉండదు. దీనివల్ల సుపారీ కిల్లింగ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొనడం, ఒక 10,000, 20,000 తీసుకొని తమ దేశానికి వెళ్ళిపోవడం. పక్కనే బోర్డర్ ఉంటుంది కాబట్టి ఒక 20, 30 కిలోమీటర్లు నడిచేస్తే అవతలి దేశానికి వెళ్ళిపోవచ్చు. దీంతో ఇక వారిపై కేస్ అనేది ఉండదు, ఏమీ ఉండదు. వారికి రావాల్సిన డబ్బులు వస్తాయి. ఇటు క్రిమినల్ యాక్టివిటీ అనేది జరిగిపోయి ఉంటుంది. సో, ఈ విధంగా చాలా ఎక్కువగా క్రిమినల్ యాక్టివిటీస్‌లో వీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దీనివల్ల సమీప ప్రాంతాల్లో అంటే ఎవరైతే స్థానికులు నివసిస్తూ ఉంటారో, ఆ స్థానికుల్లో భయాందోళనలు క్రియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అస్సాంలో ముఖ్యంగా మియా ముస్లింలు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. వీళ్ళంతా చాలా వరకు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారే. వీరి వల్ల రాష్ట్రంలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. అక్కడ స్థానిక ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు. వలసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎవడో వేరే దేశం నుంచి వచ్చిన వాడు ఇక్కడ ఉంటూ ఇక్కడ స్థానికులనే వలసదారులుగా మార్చేసే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి దీన్నంతటిని అడ్డుకోవాలంటే వీరికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు వీళ్ళు ఏ ఏ అడవులను ఆక్రమించుకున్నారో, ఎక్కడెక్కడ ఆక్రమణదారులు ఎక్కువగా నివసిస్తున్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించేస్తున్నారు. ఇటీవలే 1,200 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించుకుని నివసిస్తున్న 10,000 అక్రమ వలసదారులందరినీ అస్సాం సీఎం ఖాళీ చేయించేశారు. వారిపై బుల్డోజర్లు అన్నిటినీ తీసుకువెళ్ళి వాళ్ళ ఇళ్ళన్నిటిని నేలమట్టం చేసేసి వాళ్ళందరినీ బంగ్లాదేశ్‌కు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామందిని ఆ దేశానికి పంపించారు. ఇంకొంతమంది ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే పంపిస్తాము అని సీఎం ప్రకటిస్తూ ఉన్నారు. ఈ విధంగా 12,000 హెక్టార్ల అటవీ భూమిని ఖాళీ చేయించేశారు. అదేవిధంగా ఇప్పుడు స్థానికంగా ఎవరైతే ఇలా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో వారి ఉపాధిని లేదంటే ఇటు సుపారీ కిల్లింగ్స్ ఈ విధంగా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో వీరిని పర్ఫెక్ట్‌గా ట్యాకిల్ చేయాలంటే లోకల్ పీపులే వీరికి కరెక్ట్‌గా సమాధానం చెప్పగలరని అస్సాం సీఎం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. వీరికి గన్ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఇక వీరి చేతిలో తుపాకులు ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఎక్కువ తక్కువ చేసినా కూడా వారిని కాల్చి పారేసేందుకు ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా గన్ లైసెన్స్‌లో సడలింపులు తీసుకువచ్చి ప్రజలకు లైసెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ గన్ లైసెన్స్ ఇవ్వడానికి చిన్న చిన్న రూల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే మినిమమ్ రూల్స్ జస్ట్ 21 ఇయర్స్ అనేవి ఖచ్చితంగా నిండి ఉండాలి. అంటే చిన్నపిల్లలకు కూడా గన్స్ ఇవ్వలేం కదా! ఈ విధంగా 21 ఇయర్స్ అనేవి ఉండాలి. చాలామందికి ఇది ఈజీగానే దొరికేస్తుంది. అదే కాకుండా గతంలో ఎటువంటి కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. అంటే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం కానీ, జైలుకు వెళ్ళి వచ్చిన వారి చేతికి కానీ ఈ విధంగా గన్ లైసెన్స్ అనేది ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడి ఉంటారు కాబట్టి ఈ లైసెన్స్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఈ లైసెన్స్‌ని ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఈ లైసెన్స్‌ను తీసుకున్న వారంతా ఒక ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దీన్ని తాము పీస్ కోసమే వాడతాము తప్ప ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్‌కి వాడము అనే విధంగా ప్రమాణ పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జనరల్‌గా అందరూ చేసేది కాబట్టి ఇది కూడా ఈజీగానే పూర్తవుతుంది. అదేవిధంగా మస్ట్ బీ ఫిజికల్ అండ్ మెంటల్లీ ఫిట్. అంటే చాలా వరకు ఫిజికల్‌గా గాను, మెంటల్లీగా గాను ఫిట్‌గా ఉండాలి. అంటే పిచ్చోడి చేతికి తుపాకీ ఇవ్వలేం కదా! సో, వాళ్ళకి ఫిజికల్‌గాను, మెంటల్‌గాను టెస్ట్‌లన్నీ చూసి వారికి అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా లైసెన్స్ ఇవ్వడానికైతే గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఈ విధంగా బంగ్లాదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్‌లో ఇవి ఎక్కువగా జారీ చేయడానికైతే అస్సాం సీఎం భావిస్తూ ఉన్నారు. సో, మొత్తానికి ఈ స్టోరీ మొత్తం బ్రీఫ్‌గా చూసుకుంటే అస్సాంలో అక్రమ వలసదారుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ సీఎం హిమంత బిశ్వ శర్మ గుర్తించారు. ఈ గుర్తించిన కారణంగానే వారందరినీ తరిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం అస్సాంని క్లీనప్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రజలకు గన్ లైసెన్స్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించి వారి ఇళ్లపై బుల్డోజర్లను పంపించి వారిని సొంత దేశానికి తిప్పి పంపడము ఇటువంటివి చేస్తూ ఉన్నారు. సో, మొత్తానికి చూసుకుంటే మన ఇండియా మొత్తంలో ఓన్లీ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాత్రమే అక్రమ వలసదారులపై పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తూ వారందరినీ వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మన దేశంలో ఒక్కడు కూడా అక్రమ వలసదారుడు నివసించే అవకాశమే లేదు అని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా?
లేదా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.